Sir, please. జీవితము మనం నిర్దేశించుకున్న లక్ష్యము మనం చిన్నతనంలో కన్నా డ్రీమ్స్ ఏవైతున్నాయో మన డ్రీమ్స్ రీచ్ కాలేవు. సో నేను నా లైఫ్ అట్లా వచ్చింది. వాస్తవానికి నేను చిన్నతనం నుంచి ఇట్లా అని అనుకోలే, కానీ అక్కడ పరిస్థితులకు తగ్గట్టుగా పని అడిగేసే ప్రతి సందర్భంలో నేను అనుకున్నా ఇది జనాలకు ఉపయోగపడుతుందా లేదా, ఇది జనాలకు ఉపయోగపడుతుందా లేదా, ఇంతే. నేను ఇంకా వేరే రకంగా ఆలోచించుకోలేదు. ఇప్పటికి కూడా కరోనా టైం అనేది బాగా బెటర్గా నా గురించి గొప్పగా చెప్పుకుంటాను. కానీ దానికంటే కూడా నేను చావును ఎదిరించి నా 15 yearsలోనే వెళ్ళిపోయాను. ఒక గొప్ప సమాజం కోసం మేము కలలు కానీ. సో అప్పుడే చనిపోయిన వాళ్ళం అనుకో, ఇది సెకండ్ లైఫ్గా ఫీల్ అవుతా, బోనస్ లైఫ్, ఎక్స్ట్రా లైఫ్ అనుకుంటా. కాబట్టి కరోనా టైంలో కూడా చాలా అందరు భయంతో ఉన్నారు, సమాజం అంతా సైలెంట్గా ఉంది అప్పుడు. కానీ మేము అప్పుడు ప్రజల్లోకి వచ్చినాం. ఎందుకంటే ఒక ప్రజాప్రతినిధిగా నా మీద బాధ్యత ఉంది. నా ప్రజలు భయంతో ఉన్నారు, బాధలలో ఉన్నారు, కష్టాలలో ఉన్నారు, తిండిలోకి ఇబ్బంది పడుతున్నారు. అలాంటి టైంలోనే కదా మనం జనానికి అందుబాటులో ఉండాలని. ఈరోజు నేను ఈ పేరు వస్తుంది లేకుంటే ఇదేదో ఉంటుంది అనుకోలే, నా బాధ్యత అది. కాబట్టి నా బాధ్యతగా నేను చేసినందుకు ఇవాళ సమాజం గుర్తించింది, ప్రజలు గుర్తించారు. కాబట్టి ఈ యొక్క గౌరవం దక్కడానికి ఆ రోజు చాలా మంది చనిపోయినా కూడా శవాలను కూడా మేము తీసినటువంటి పరిస్థితి. నేను కానీ నా పక్కన ఉన్నటువంటి మా పిల్లలు, గవర్నమెంట్లు అందరం కలిసి కనీసం తల్లిదండ్రుల శవాలను చూడడానికి కూడా రాలే కరోనా టైంలో. కానీ చనిపోతే కూడా కనీసం తీయడానికి కూడా రాలే. అలాంటి పరిస్థితులలో మేము చేసినాం. అంటే ఎక్కడైనా కూడా అదొక సంక్షోభం, అదొక పెద్ద ఒక విపత్కరమైనటువంటి పరిస్థితి. మనందరూ తెలుసు కరోనా అనేది. ఆ టైంలో కూడా బయటికి ఎవరు రాలేదు, కానీ ఇప్పుడు చాలామంది మాట్లాడుతుంటారు. కాబట్టి ఒకరికొకరం ధైర్యంగా ఒక నలుగురికి సేవ చేసాం. మన హిస్టరీ చూస్తే ఒక క్రియేటర్గా ఉండాలి. మనం ఎవరో క్రియేట్ చేస్తే దాంట్లో నడవడం కాదు, మీరు అంటూ ఒక నూతన అధ్యయనాన్ని స్టార్ట్ చేయాలి. ఆ అవకాశం మీకు ఉన్నది. మాలాంటి వాళ్లకు అప్పుడు లేదు వాస్తవానికి. ఎందుకంటే మా బ్యాక్గ్రౌండ్స్, మా కుటుంబాలు, మా ఆర్థిక వ్యవస్థ. కానీ ఎంచుకునే దారిలో నేను లా ఎంచుకునేటప్పుడు కూడా నేను ఎందుకు ఎంచుకున్నట్టే, ఇది అయితే ఒక నలుగురికి ఒక న్యాయవాదిగా ఉండి ఆర్గ్యుమెంట్ చేయడానికి, పేదోళ్లకు ఫీజులు తీసుకోకుండా ఒక లాయర్గా వ్యవహరించడానికి ఉపయోగపడుతుంది. అప్పటి మేరకే నేను అది ఆలోచించుకున్నాను. ఎందుకంటే నేను అనేక కేసులు ఎదుర్కొన్నాము, చూసినాం. కాబట్టి నా లైఫ్లో ఎదురైనటువంటి దాన్ని బట్టి మరి అడ్వకేట్గా ఉంటే బాగుంటుందని. ఆ తర్వాత అప్పుడు అందరి యొక్క ఆలోచనలు, సలహాలు తీసుకొని ఇంకా పెద్దగా అంటే విశాలంగా ఉంటుంది, ఫ్లెక్సిబుల్గా ఉంటుంది మనం సర్వీస్ చేయడానికని ఈ రాజకీయ రంగంలోకి వచ్చింది. రాజకీయాల్లోకి వచ్చింది కూడా నేనే. నా ఉద్దేశం సేవనే. రాజకీయం అంటే కొంతమంది డిక్టేటర్షిప్ అనుకుంటారు, డామినేషన్ అనుకుంటారు, లేదా
సంపాదన ఎంత పెట్టుబడి పెడతామో అంత రికవరీ అనుకుంటారు. బట్ నా విషయంలో అది జీవితాంతం బ్రతికున్నంత కాలం ప్రజలతో బాగుండాలి, మంచి సర్వీస్ చేయాలి అనే లక్ష్యంతో పనిచేస్తున్నాం. మీరంతా కూడా ఒక స్టూడెంట్స్గా రేపటి అంటే ఈ దేశ నిర్మాణంలో మరి మీ యొక్క పాత్ర ఉండాలి. ఈ దేశ నిర్మాణంలో మీ పాత్ర ఈ దేశానికే కాదు, మీ కుటుంబంతో పాటు ఈ దేశానికి. మిమ్మల్ని మీరు సంస్కరించుకుంటూ, మిమ్మల్ని మీరు సరిదిద్దుకుంటూ, మిమ్మల్ని మీరు ఆవిష్కరించుకుంటూ ముందుకు తీసుకెళ్తూ మరి నలుగురికి ఉపయోగపడే విధంగా. అప్పుడే ఒక మరి అంబేద్కర్ లాంటి వాళ్ళు, గాంధీ లాంటి వాళ్ళు, ఇంకెంతో మంది మహనీయులు, భగత్ సింగ్ లాంటి వాళ్ళు వాళ్ళ దశలలో రకరకాల పోరాటాలు చేసినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు మనకు డైరెక్ట్గా పరిచయం లేదు, కానీ వాళ్ళ చరిత్రతో పరిచయం ఉంది, వాళ్ళ జీవితంతో పరిచయం ఉంది. కాబట్టి మనము వాళ్ళను ఇక్కడ స్ఫూర్తిగా తీసుకుంటాం. వాళ్ళు చేసినటువంటి త్యాగాలతో పరిచయం ఉంది. సో మనం ఇప్పుడు ఏమవుతుందంటే అందరూ ఒక మూస పద్ధతిలోకి వెళ్తుంది. అందరూ అంటే ఒక పక్కన అన్యాయం జరిగినా కూడా తలెత్తి చూసి ప్రశ్నించలేని తత్వం పెరుగుతూ ఉంది. అదేవిధంగా యూత్లో కూడా కొంత రకరకాల బ్యాడ్ హ్యాబిట్స్ వైపు కూడా వెళ్ళి కుటుంబం పరువు బయటకు వచ్చి ఆ తర్వాత ఆత్మహత్యల వైపు లేదా రకరకాల క్లబ్లు, పబ్లు ఇటువైపు. కానీ మీ తల్లిదండ్రులు మీ మీద పెట్టుకున్న ఆశలు, మీరు ఎంచుకున్న లక్ష్యాలను రీచ్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అదేవిధంగా ఈరోజు 100 కోట్లతోటి స్కాలర్షిప్ ఇస్తూ ఇంత మంచి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ స్థాపించినటువంటి కేఎల్ యూనివర్సిటీ వారికి, అదేవిధంగా మరి కోనేరు వారి కుటుంబాలకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, సారీ నన్ను చాలా రోజుల నుంచి ఇన్వైట్ చేస్తున్నారు, కానీ నాకు జాతర సమ్మక్క సారలమ్మ జాతర మీకు తెలుసు, ఇంకొక 2 డేస్లో మేము స్టార్ట్ చేయబోతున్నాం. అదేవిధంగా ఆదిలాబాద్ జిల్లాకి ఇన్ఛార్జిగా ఉండడం, ఇప్పుడు అసెంబ్లీ ఉండడం, అసెంబ్లీ కూడా ఇప్పుడు కొద్దిగా మీకోసం, ఎందుకంటే మిమ్మల్ని పదే ఇబ్బంది పెడుతున్నాను, అటు దుమ్మగొట్టి ఇటు వచ్చిన అందరికీ ధన్యవాదాలు. మీరందరూ మీ జీవితాల్లో మంచి ప్లేస్లో ఉండాలని, మంచి స్థానంలో మిమ్మల్ని చూడాలని మీ యూనివర్సిటీ కోరుకుంటుంది. నేను కూడా మీ యొక్క అక్కగనో అత్తగనో అమ్మగనో మంచిగా ఉండాలని మనస్ఫూర్తిగా జీవిస్తాను. ఓటమి ఉంటుందో అక్కడే విజయాన్ని వెతుక్కోవాలనే ఉద్దేశంతో ఏ ప్రాంతంలోనైతే నేను గన్ పట్టుకొని తిరిగినో, ఏ ప్రాంతంలో అయితే ఓడిపోయినో అక్కడే మళ్ళీ 5 years కష్టపడి ప్రజల యొక్క నమ్మకాన్ని పొంది వాళ్ళతో ఉంటూ అక్కడే అదే ప్రాంతంలో ఒకప్పుడు గన్తో తిరిగిన, ఆ తర్వాత గన్మెన్ వెంట పెట్టుకొని తిరిగే పరిస్థితికి ఈరోజు నా ప్రజలు నాకు అక్కడ అనుభవించినటువంటి అవకాశం. నేను ఎప్పుడు కూడా నా చిన్నతనంలో స్టూడెంట్గా ఉన్నప్పుడు నేను నక్సలైట్ అవుతా అనుకోలేదు. నక్సలైట్గా ఉన్నప్పుడు లాయర్ని అవుతా అని కూడా ఊహించలేదు. లాయర్గా ఉన్నప్పుడు కూడా నేను ఎమ్మెల్యే అవుతా అనుకోలేదు. ఎమ్మెల్యే ఉన్నప్పుడు కూడా మళ్ళీ స్టూడెంట్గా వస్తా నేను అనుకోలేదు. ఎమ్మెల్యేగా ఉంటూనే LLM ఎంఏలో జాయిన్ అయినా, ఎంఏ చదువుకుంటూనే PhD స్కాలర్గా యూనివర్సిటీలో, మన ఉస్మానియా యూనివర్సిటీలో ఒక 2 years బ్యాక్ కంప్లీట్ చేసుకోవడం జరిగింది. కానీ ఇప్పుడు నేను ఒక మినిస్టర్గా అయిన తర్వాత అంటే నేను ఎప్పుడు ఒకటే అనుకుంటున్నా, జీవితంలో నేర్చుకోవాల్సింది చాలా ఉంది. ఏది మనకు అంత తెలిసింది కాదు. ఈ సమాజం చాలా పెద్దది, ప్రపంచం చాలా పెద్దది, మనకు తెలిసింది చాలా తక్కువ. మనం అనుకుంటాం ఎక్కువ మార్క్స్ వచ్చినప్పుడు లేదా ఎక్కువ ఏదైనా మనకు అంటే గొప్పగా పేరు వచ్చినప్పుడు మనం సుపీరియర్గా ఫీల్ అవుతాం. కానీ మనకంటే చాలా మంది సుపీరియర్స్ ఉంటారు. సో నాలెడ్జ్ అనేది చాలా మహాసముద్రం. కాబట్టి మనం ఎంత నేర్చుకున్నా తక్కువే. కాబట్టి నేనేమనుకుంటా అంటే ఎప్పుడు కూడా నిత్య విద్యార్థిగా ఉండాలి. అది ఎడ్యుకేషన్ పర్పస్లో కావచ్చు, నేర్చుకోవడంలో ముఖ్యంగా అంటే విషయాన్ని తెలుసుకోవడంలో ఎప్పుడు స్టూడెంట్గా ఉంటే ఎక్కువ విషయాలు మనం నేర్చుకోగలుగుతాం. ఇక్కడటువంటి స్టూడెంట్స్ కూడా ఇవాళ ఇక్కడటువంటి లెక్చరర్స్ కూడా నేర్చుకొని మీకు చెప్తారు. వాళ్ళు మనకు చెప్పేటప్పుడు టీచర్సే కావచ్చు, బట్ వాళ్ళు కూడా నేర్చుకోవాల్సిందే, చదవాల్సిందే. కాబట్టి మనం కూడా ఇప్పుడు మనకున్నటువంటి ఈ పోటీ ప్రపంచంలో ఎంత నేర్చుకున్నా మనకంటే ఇంకొకరు 2-3 ఎప్పుడు ముందంజలో ఉండే అవకాశాలు ఉంటాయి. కాబట్టి మన యొక్క పేరెంట్స్, మీ యొక్క పేరెంట్స్ మీ మీద పెట్టుకున్నటువంటి ఆశలు, మీరు చిన్నతనం నుంచి ఎంచుకున్నటువంటి లక్ష్యాలు ఏవైతే ఉన్నాయో వాటిని రీచ్ అయ్యే టైంలో రకరకాల ఆలోచనలు, రకరకాల అలవాట్లు మనల్ని కొద్దిగా అటు ఇటు లాగుతుంటాయి. కానీ మీరు పెట్టుకున్నటువంటి టార్గెట్ రీచ్ అయ్యేంత వరకు డైవర్ట్ కాకుండా ఉంటే ఆ తర్వాత మీ జీవితం మీ చేతిలోకి వచ్చిన తర్వాత మీరు అనుకున్న పద్ధతిలో ఒక 10 మందికి సేవ చేయగలుగుతారు, లేదా కుటుంబాన్ని
పోషించగలుగుతారు. లేదా మనకు ఈ రకమైనటువంటి స్కాలర్షిప్స్ అనౌన్స్ చేసి ఒక అవకాశం ఇచ్చి మనం ఒక మెట్టు ఎక్కడానికి అవకాశం ఇచ్చినటువంటి కేఎల్ యూనివర్సిటీ వారికి, అట్లాంటి స్టూడెంట్స్ కూడా మీరు ఇంకొక దారి చూపినటువంటి వాళ్ళు అవుతారు. అదేవిధంగా స్ఫూర్తినిచ్చినటువంటి వాళ్ళు అవుతారు. కాబట్టి మనం అందరం ఎవ్వరం కూడా ఒక్కొక్క లైఫ్లో చాలా కష్టాలు ఉంటాయి. బట్ ఆ కష్టాల నుంచి ఒక సంక్షోభం, ఒక క్రైసిస్ ఈజ్ ఏ ఛాలెంజ్. ఒక క్రైసిస్ను ఒక ఛాలెంజ్గా తీసుకుంటే ఒక అద్భుతాన్ని సృష్టించగలుగుతారు. సంక్షోభం వచ్చింది, సమస్య వచ్చిందని పక్కదారి పడితే జీవితం నుంచి మనము పారిపోయినట్టు అవుతుంది. అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. మిమ్మల్ని అందరినీ కూడా సమ్మక్క సారలమ్మ జాతరకు ఆహ్వానిస్తూ ఉన్నాను. అదేవిధంగా చాలా రోజుల నుంచి కేఎల్ యూనివర్సిటీ నుంచి మేడం సెక్రటరీ గారు శ్రీమతి కాంతలక్ష్మి గారు నన్ను ఈ 100 crores ఏదైతే స్కాలర్షిప్ ఉందో పిల్లలకు ఆ యొక్క ఓపెనింగ్ కార్యక్రమానికి రమ్మన్నారు. నేను కొంచెం బిజీ స్కెడ్యూల్ తోటి రాలేకపోయినా సారీ చెప్తూ, ఏదేమైనా ఒక మంచి ఆలోచనతోటి దాదాపుగా 43 సంవత్సరాల నుంచి ఈ యొక్క కేఎల్ యూనివర్సిటీ విద్యాలయాలు యూనివర్సిటీని ఏర్పాటు చేసుకొని మరియు అనేక మంది పేద విద్యార్థులకు అదేవిధంగా మెరిట్ విద్యార్థులకు స్కాలర్షిప్స్ ఇస్తూ, అదేవిధంగా ఇక్కడ చదివినటువంటి పిల్లలందరికీ కూడా ప్లేస్మెంట్స్ ఇస్తూ మంచి యూనివర్సిటీగా వారు ఎదుగుతున్నందుకు వారిని ప్రప్రథమంగా నేను అభినందిస్తూ ఉన్నాను. అదేవిధంగా పిల్లల జీవితాలలో ఎడ్యుకేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. విద్యతో పాటు విజ్ఞానం ఇంపార్టెంట్. ఈ రోజున్నటువంటి సంస్కృతి చూస్తే హైదరాబాద్లో గతం నుంచి ఒక ఆనవాయితీలకు కనిపిస్తుంది. చాలా క్లబ్బులు పబ్బులు పెరిగినాయి. సో సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా గుక్క ఇట్లా క్లబ్ల సంస్కృతి మీద కూడా మరి దాన్ని తగ్గించాలి, పూర్తిగా నిషేధించాలన్నటువంటి లక్ష్యంగా అడుగులేస్తున్నారు. యువతను మేము ఒకటే కోరుతున్నాము, తల్లిదండ్రులు పెట్టుకున్నటువంటి ఆశలు ఆకాంక్షలు అదేవిధంగా మీరు నిర్దేశించుకున్నటువంటి లక్ష్యాలు టార్గెట్ రీచ్ కావాలంటే మరి మన యొక్క మనసును అదేవిధంగా విద్యాలయాల్లో ఉన్నప్పుడు బయటికి పోకుండా ఖచ్చితంగా ఎడ్యుకేషన్ మీద దృష్టి పెట్టండి. ఈ దేశ నిర్మాతలు మీరు కాబట్టి ఆ విద్యార్థులందరూ కూడా రేపటి మన మానవ వనరులు ఈ దేశాన్ని అద్భుతంగా తీర్చిదిద్దాలంటే కాబట్టి విద్యాలయాలలో జరిగేటువంటి ఎడ్యుకేషన్ అనేది ఇంపార్టెంట్. ఈ యొక్క యూనివర్సిటీ కూడా పిల్లల యొక్క భవిష్యత్తు కోసం మంచి నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఎందుకంటే పేద విద్యార్థులకు ఇంకో హయ్యర్ ఎడ్యుకేషన్కి వెళ్ళాలంటే కష్టమవుతుంది కాబట్టి మరి వాళ్ళకి స్కాలర్షిప్లు ఇవ్వడము, అదేవిధంగా ఇక్కడ చదువుకున్న తర్వాత ఉట్టిగా ఇలా అంటే పంపించకుండా ప్లేస్మెంట్స్ కూడా ఇస్తున్నారు, ఒక దారి కూడా చూపుతున్నారు. అది చాలా మంచి పరిణామము. వారిని ఇంకా అంటే వేలాది మంది విద్యార్థులకు మంచి లైఫ్ ఇచ్చే విధంగా వారి యొక్క కార్యాచరణ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కేఎల్ యూనివర్సిటీ వారికి ధన్యవాదాలు.